నువ్వు ఓడిపోయావా? లైఫ్లో ఒక్కసారి కాదు, చాలాసార్లు. అందుకే ఇప్పుడు కమ్బ్యాక్ అంటేనే భయంగా ఉందా? మనలో చాలామంది ఓడిపోవడాన్ని కాదు, మళ్ళీ ప్రయత్నించడాన్నే భయపడతారు. బికాజ్ వన్స్ యూ ఫాల్, పీపుల్ డోంట్ జస్ట్ వాచ్, దే జడ్జ్. ఇంకా ప్రయత్నిస్తాడా? ఇంకా డ్రీమ్ చూస్తున్నాడా? ఆల్రెడీ ఫెయిల్ అయ్యాడు కదా. ఎస్, ఫెయిల్ అయ్యాం. బట్ లిజన్ కేర్ఫుల్లీ. ఫెయిల్యూర్ అనేది ఐడెంటిటీ కాదు, ఇట్స్ జస్ట్ అన్ ఈవెంట్. కమ్బ్యాక్ అంటే ఏమిటో తెలుసా? ఇట్ మీన్స్ ఫేసింగ్ ద సేమ్ వరల్డ్ దట్ వన్స్ సా యూ లూజ్. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యావు, బిజినెస్ క్లోజ్ అయింది, రిలేషన్షిప్ బ్రేక్ అయింది, ఫ్రెండ్స్ మాక్ చేశారు, ఫ్యామిలీ డౌట్ చేసింది. అప్పుడు నీలో ఒక వాయిస్ వస్తుంది, ఇనఫ్, ఇక వద్దు, స్టే సేఫ్, రిస్క్ తీసుకోకు, డోంట్ ట్రై అగైన్. దట్ వాయిస్ ఫీల్స్ లైక్ ప్రొటెక్షన్, బట్ యాక్చువల్లీ ఇట్స్ ఫియర్. గుర్తుంచుకోండి, ఈరోజు మీరు అడ్మైర్ చేసే ప్రతి స్ట్రాంగ్ పర్సన్ ఒకప్పుడు చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని వాళ్ళ విలువని క్వశ్చన్ చేసుకున్నారు. వాళ్ళు ఏడ్చారు, వాళ్ళు తమ మీద తాము అనుమానించుకున్నారు, వాళ్ళు తమ్మల్ని తాము చిన్నచూపు చూసుకున్నారు. కానీ ఒకరోజు వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, ఇనఫ్ ఇస్ ఇనఫ్. వాళ్ళు కాన్ఫిడెన్స్ కోసం వెయిట్ చేయలేదు, వాళ్ళు డిసిప్లిన్ని క్రియేట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ కోసం వెయిట్ చేయలేదు, వాళ్ళలో వాళ్ళు నమ్మకాన్ని పెంచుకున్నారు. కాన్ఫిడెన్స్ యాక్షన్ తర్వాత వస్తుంది, కరేజ్ డిసిషన్ తర్వాత పెరుగుతుంది. కమ్బ్యాక్ అంటే రివెంజ్ కాదు, ఇట్స్ గ్రోత్. ఇట్స్ ప్రూవింగ్ టు యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ స్ట్రాంగర్ దాన్ యువర్ పాస్ట్. ప్రజలందరూ కమ్బ్యాక్ చాలా గొప్పగా ఉంటుంది అనుకుంటారు. నో, రియల్ కమ్బ్యాక్ ఈజ్ సైలెంట్. త్వరగా నిద్ర లేవడం, లేటుగా నిద్రపోవడం, ఎవరూ గుర్తించకపోవడం, ఓన్లీ ఫోకస్ మాత్రమే ఉండడం. వెన్ నోబడీ క్లాప్స్, యూ స్టిల్ కంటిన్యూ. దాట్ ఈజ్ డిసిప్లిన్, దాట్ ఈజ్ మైండ్ సెట్, దాట్ ఈజ్ క్యారెక్టర్ బిల్డింగ్. మీకు కష్టమైన విషయం చెప్పనా? నిన్ను కాపాడ్డానికి ఎవ్వరూ రారు. అసంతలుగా మెంటర్ లేడు, మిరాకిల్ ఆపర్చునిటీ రాదు, ఏ మ్యాజిక్ మోటివేషన్ ఉండదు. నువ్వు నిన్ను నువ్వు మళ్ళీ నిర్మించుకోవాలి. ఇటుక మీద ఇటుకలాగా, అలవాటు మీద అలవాటులాగా, రోజు మీద రోజులాగా. ఈ లైన్ గుర్తుంచుకోండి, ఎక్కడైనా రాసుకోండి. ఫాల్ 7 times, స్టాండ్ అప్ 8. మీరు జీవితంలో వెనకబడి లేరు, మీరు నిర్మాణ దశలో ఉన్నారు. మీ కమ్బ్యాక్ స్టోరీ మీ సెట్బ్యాక్ స్టోరీ కంటే గొప్పగా ఉండబోతుంది. మీకు గనక ఈ మెసేజ్ టచ్ అయి ఉంటే కింద ఐ విల్ కమ్ బ్యాక్ అని కామెంట్ చేయండి. నాకోసం కాదు, మీకోసం. మళ్ళీ ట్రై చేయడానికి భయపడే వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఇది మీ టైం, ఇది మీ రీబిల్డ్ ఫేజ్, ఇది మీ కమ్బ్యాక్ సీజన్.